హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నగరంలోని మాదాపూర్లో ఆక్రమణలను కూల్చేస్తోంది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్లో మెయిన్ రోడ్డుకు ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల బిల్డింగ్ను బుల్డోజర్ల సాయంతో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చేస్తున్నారు. గతేడాది ఈ బిల్డింగ్ యజమానులకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించారు. అక్రమ నిర్మాణంగా తేల్చి ఇవాళ కూల్చివేతలు చేపడుతున్నారు. బిల్డింగ్ మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నగరంలోని మాదాపూర్లో ఆక్రమణలను కూల్చేస్తోంది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్లో మెయిన్ రోడ్డుకు ఆనుకుని అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల బిల్డింగ్ను బుల్డోజర్ల సాయంతో హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది కూల్చేస్తున్నారు. గతేడాది ఈ బిల్డింగ్ యజమానులకు జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాన్ని పరిశీలించారు. అక్రమ నిర్మాణంగా తేల్చి ఇవాళ కూల్చివేతలు చేపడుతున్నారు. బిల్డింగ్ మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, బిల్డింగ్ కూల్చివేత అప్డేట్స్ ఏంటి? నగరంలోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసే ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత హైడ్రా కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేత దాంట్లో దూకుడు పెంచిందని చెప్పాలి. మధ్యలో హైడ్రా కొంతవరకు అక్రమ నిర్మాణాలకు కూల్చివేత ప్రక్రియకి బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి దాదాపు 684 గజాలకు సంబంధించిన భారీ భవనము పూర్తి స్థాయిలో ఎక్కడ అనుమతులు లేకుండా కొంతకాలంగా నిర్మాణం సాగుతుంది. సో ఈ నిర్మాణానికి సంబంధించి అయ్యప్ప సొసైటీ ఏదైతే సొసైటీకి సంబంధించిన స్పేస్ ఉంటుందో ఆ ఓపెన్ స్పేస్లో ఈ ల్యాండ్ పైన కబ్జాదారులకు కనుగొడింది. కొంతకాలంగా కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఆల్రెడీ ఇది 2 సెల్లార్లతో పాటు G+5 సంబంధించిన బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కొద్దిసేపటి క్రితమే ఈ బిల్డింగ్ సంబంధించి అటు మిషన్లను తీసుకొచ్చి మొత్తం ప్రస్తుతము గోడల్ని అయితే కూలగొడుతున్న ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తము ఆ బిల్డింగ్ సంబంధించిన గోడలన్నీ కూలగొట్టిన తర్వాత మరికొన్ని మిషనరీ ఎక్విప్మెంట్స్ ని హైడ్రా అధికారులు తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దాని తర్వాత పిల్లర్లతో పాటు మొత్తం బిల్డింగ్ ని డిమాలిష్ చేసే దిశగా ప్రస్తుతం ఇక్కడ ఏర్పాట్లు హైడ్రా అధికారులు అయితే చేశారు. అయితే అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి ఈ భవనానికి సంబంధించి మాత్రము ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో కొందరు వీళ్ళకి సహకరించిన కారణంగానే ఇక్కడ అనుమతులు లేనప్పటికీ కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సొసైటీకి సంబంధించి ఓపెన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అందులో పార్క్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర సొసైటీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ రోడ్ పైన ఉంటుంది, హైటెక్ సిటీకి కూతవేడు దూరంలో ఉంటుంది. సో ఇక్కడ ల్యాండ్ రేట్స్ కూడా భారీగా ఉండడంతో ఒక హాట్ కేక్ లాగా ఇక్కడ ల్యాండ్ రేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి ఈ సొసైటీకి సంబంధించిన ఓపెన్ ల్యాండ్ పైన కొందరు కన్నుబడి ఇక్కడ నిర్మాణాలు స్టార్ట్ చేశారు. నిర్మాణాలు స్టార్ట్ చేసినప్పుడే గతంలో కూడా జిహెచ్ఎంసీ సంబంధించి ఇక్కడ వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, ఆల్రెడీ ఆ 3 అంతస్తులు 2 అంతస్తులు నిర్మాణం చేసినప్పుడే గతంలో 1-2 సార్లు జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు నోటీసులు ఇచ్చి వాటిని కూలగొట్టినప్పటికి కూడా తర్వాత మళ్ళీ కట్టడం స్టార్ట్ చేసి ప్రస్తుతానికి G+5 భారీ భవనాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ఈ భవనానికి సంబంధించి సొసైటీకి సంబంధించిన వారు గతంలో కోర్టును ఆశ్రయించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఆక్రమించి ఈ భవనం నిర్మాణం చేశారు అనేది సొసైటీ వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించారు. సో దాని తర్వాత డిమాలిష్ సంబంధించిన ప్రక్రియ అంటే హైడ్రా ఎప్పుడైతే ఎంటర్ అయిందో హైడ్రాకి సంబంధించి కూడా సొసైటీ వాళ్ళు కావచ్చు, స్థానికులు కొన్ని ఫిర్యాదు ఈ భవనానికి సంబంధించిన పైన ఫిర్యాదు చేసిన క్రమంలో నిన్న రంగనాథ్ కూడా ఇక్కడ విజిట్ చేసి మొత్తము ఈ బిల్డింగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, ఇతరేతర వాటిపైన ఆరా తీశారు. అయితే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడా కూడా పర్ఫెక్ట్గా ఉండకపోవడము, కొంతమేరకు ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఇక్కడ భారీ భవనము నిర్మాణం చేశారనే ఆరోపణలు కూడా వీళ్ళపైన ఉన్నాయి. సో ఈరోజు ఉదయం యాక్చువల్గా 7 o'clock'ే ఈ కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కొంతమేరకు ఆలస్యమైంది. అటు మిషన్ ఆలస్యంగా రావడంతో పాటు డిఆర్ఎఫ్ టీమ్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి నిన్న రాత్రి నుండే ఇక్కడ మొత్తము డిఆర్ఎఫ్ టీమ్స్ మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఉదయం 7 గంటలకే యాక్చువల్గా ఈ కూల్చివేత ప్రక్రియ ప్రారంభిద్దాం అనుకున్నప్పటికీ కూడా మెషినరీ కొంతవరకు లేట్గా రావడము, దాని తర్వాత ప్రస్తుతము పోలీసులు భారీగా మోహరించారు. అయితే ఇక్కడ నిర్మాణం ఇంకా కొనసాగుతుంది. సో వెనక వైపు నుండి, ఎందుకంటే రోడ్డు ముందు వైపు నుండి కూడా ఈ డిమాలిషింగ్ ప్రక్రియ చేస్తే కొంతమేరకు రోడ్డు పైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది.
ట్రాఫిక్ సంబంధించి కూడా కొంతవరకు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ డిమాలిషింగ్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రోడ్డు పైన ట్రాఫిక్ని కూడా కొంతవరకు నిలిపివేశారు. ప్రస్తుతము రోడ్ సైడ్ కాకుండా బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుండి ఫస్ట్ గోడలన్నింటినీ కూడా కూల్చివేస్తున్న సిచ్యువేషన్. సో దాని తర్వాత ఇతరేతర మిషన్స్ అంటే కొంతమేరకు ఇతరేతర మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా హైడ్రా అధికారులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇంకా 2-3 మిషన్లు జేసీబీలు వచ్చిన తర్వాత ఎంటైర్ బిల్డింగ్ మొత్తం కూడా డిమాలిష్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దాని తర్వాత ఫ్రంట్ సైడ్కి వెళ్ళి రోడ్డు వైపు ఉన్నటువంటి బిల్డింగ్ ఆ గోడలు దాంతోపాటు మొత్తము బిల్డింగ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ముందు సైడ్ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా డిమాలిష్ చేస్తామని హైడ్రా సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అయితే బిల్డింగ్ సంబంధించి సూపర్వైజర్ ఎవరైతే అధికారులు ఇక్కడికి వచ్చారో సూపర్వైజర్ కొంతమేరకు వాళ్ళతోటి వాగ్వాదం చేసే ప్రయత్నం చేశారు. ఈ డిమాలిషింగ్ సంబంధించి కూల్చివేతకు సంబంధించి కొంతవరకు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాదాపూర్ పోలీసులు అతను అదుపులోకి తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ తరలించారు. సో మొత్తానికి అక్రమ నిర్మాణాలకు ఒక విధంగా అయ్యప్ప సొసైటీ కేర్ ఆఫ్ అడ్రస్ అనే ఆరోపణలు చాలా అనతి కాలం నుండి ఉన్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హైడ్రా ఇటు బఫర్ జోన్ కావచ్చు ఎఫ్టీఎల్ సంబంధించి ఎవరైతే నిర్మాణాలు చేయడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడం కావచ్చు, లేకపోతే అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కడైతే చేపడతారో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని అటు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కూడా సీరియస్ గా వెళ్తున్నారు. దీంతో పాటు ఇక్కడే మరొక భవనానికి సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా పూర్తి స్థాయిలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేశారు అనే ఆరోపణలు అభియోగాలు కూడా ఉన్నాయి. అది కూడా హైదరాబాద్ దృష్టికి వచ్చింది. సో ప్రస్తుతము ఏదైతే కూల్చివేస్తున్న భవనానికి సంబంధించి మాత్రము అటు ఓనర్లు ఎవరైతే ఇక్కడ కబ్జాకు పాల్పడ్డారో ఈ భవనం ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో బిల్డర్లు కావచ్చు వాళ్ళు హైడ్రాకి సంబంధించిన అధికారులు ఈ భవనానికి సంబంధించి ఎందుకంటే స్పెసిఫిక్గా డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. డాక్యుమెంటేషన్ అనేది ఉన్నప్పుడే ఇలాంటి భారీ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి భారీ నిర్మాణాలు అందులోనూ 2 ఫ్లోర్ల సెల్లార్తో పాటు ఒక గ్రౌండ్ ఫ్లోర్ దాంతోపాటు 5 ఫ్లోర్లు నిర్మించి దానిపైన పెంట్ హౌస్ కూడా నిర్మించారు. సో ఇంత భారీ నిర్మాణానికి సంబంధించి దానికి తగ్గ పర్మిషన్స్ కూడా ఉండాలి. కానీ బేసిక్ పర్మిషన్స్ కూడా లేకుండా ఇంత భారీ భవనం నిర్మాణం చేశారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇదంతా కూడా జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు కూడా ఎవరైతే బిల్డర్స్ ఈ స్పెసిఫిక్ బిల్డింగ్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతము కూల్చివేస్తున్నారో ఈ బిల్డింగ్కి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి. కాబట్టి ఇంత యథేచ్ఛగా అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటూ ఈ విధంగా నిర్మాణం చేయగలిగారు. ఎందుకంటే దాదాపు 5+G+5 అంటే దాదాపు 6 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్ అంటే ఓవర్ నైట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయలేరు. ఎన్నో రోజుల నుండి కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమేరకు ఈ అక్రమ నిర్మాణాలు దీనికి సంబంధించిన దానిపైన ఫోకస్ పెట్టింది. సో దాన్ని ఫోకస్ చేసిన తర్వాత ఈ ఎంటైర్ డేటాను కూడా అధికారులు తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయనే డేటా కూడా అధికారులు తీసుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు ఈ స్పెసిఫిక్ బిల్డింగ్ సంబంధించి చాలా వరకు ఆరోపణలు ఉండడము, కేసులో కోర్టులో కూడా దీనికి సంబంధించిన ఇష్యూ నడుస్తుండడము, సొసైటీ ల్యాండ్ సంబంధించి ఓపెన్ స్పేస్ సంబంధించి సొసైటీ వాళ్ళు దాన్ని సొసైటీకి సంబంధించిన ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్స్కు వాడుకోవాల్సి ఉంటుంది. అలాంటి ల్యాండ్ని టార్గెట్గా చేసుకొని ఇక్కడ కబ్జాకు పాల్పడి పెద్ద మొత్తంలో భారీ భవన నిర్మాణం చేశాడని కొద్ది రోజుల నుండి కూడా స్థానికులు ఇటు అధికారుల దృష్టికి కూడా తీసుకురావడము. సో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పలు ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఎటకేలకు రంగనాథ్ నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఈ ఏదైతే బిల్డింగ్ విజిట్ చేయడము, ఇక్కడ బిల్డింగ్ సంబంధించిన వారితో మాట్లాడి డాక్యుమెంటేషన్ ఎప్పుడైతే పరిశీలించారో డాక్యుమెంటేషన్ పరిశీలించిన తర్వాత దీనికి ఎలాంటి అనుమతులు లేవు అంటూ కూడా ఒక నిర్ధారణకు వచ్చి యాక్చువల్గా నిన్న సాయంత్రమే ఈ కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలని హైడ్రా అధికారులు భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అటు మిషనరీ కొంతమేరకు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు ఉదయం ఎర్లీగానే ఈ కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలనుకున్నారు. కానీ అది కూడా లేట్ అయింది. కానీ కొద్దిసేపటి క్రితమే కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సో ఈ సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గోడలన్నింటినీ కూడా ప్రస్తుతం వచ్చిన మిషన్ కూల్చివేస్తుంది. దాని తర్వాత పిల్లర్లు అనుకోవచ్చు, లేకపోతే బిల్డింగ్ సంబంధించిన ఎస్టాబ్లిష్ మొత్తాన్ని కూడా డెమాలిష్ చేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో ప్రస్తుతము భారీ పోలీస్ బందోబస్తు, డిఆర్ఎఫ్ టీమ్స్, జిహెచ్ఎంసీ టీమ్స్ అందరూ సంయుక్తంగా ఇక్కడ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా కూల్చివేతని ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేసినా వాళ్ళని వెంటనే ఇక్కడ నుండి పంపించి వేసే దిశగా చర్యలు తీసుకున్నారు. సో ప్రస్తుతము కూల్చివేత ప్రక్రియ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి భారీ భవనానికి సంబంధించిన కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈరోజు సాయంత్రము లేదా రాత్రి వరకు కూడా ఈ భవనానికి సంబంధించిన కూల్చివేత ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.